హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ అయితే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ అయితే జరుగుతుంది. సో ఇదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత నేనైతే వీడియో తీస్తున్నా. ఆర్సీబీ మామూలుగా బౌలింగ్ అయితే వేయలేదు. టాస్ గెలవంగానే ఫస్ట్ ఆర్సీబీ బౌలింగ్కే వెళ్ళిపోయినారు. బౌలింగ్ తగ్గట్టుగానే ప్లానింగ్తో వచ్చి మామూలుగా ఇబ్బంది పెట్టలేదు జీటీని. ఏ ఒక్క ప్లేయర్ కూడా మంచిగా లేదు, అందరు మొత్తం ఫెయిల్ అయిపోయినారని చెప్పుకోవాలా. అట్లాంటి బౌలింగ్ వేసినాడు రషీద్ సలాం, భువనేశ్వర్, అజిలోడ్. అబ్బాబా ఏమన్నా వికెట్లు వేసినారా? మెయిన్ ప్లేయర్ల వికెట్లు అయితే వేసినాడు రషీద్ సలాం. సో మొత్తానికి అయితే జీటీ అయితే 155 కొట్టింది, 8 వికెట్స్ కోల్పోయింది జస్ట్ 20 ఓవర్స్లోనే. సో నేనైతే ఆర్సీబీ గెలుస్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 155 రన్స్ అనేది చాలా చిన్న టార్గెట్. సో ఈజీగా కొట్టేశారని అనుకుంటున్నా. ఏ ఒక్క ప్లేయర్ అయితే ఆడలేదు జీటీలో అయితే. ఏ సుదర్శన్ ఆడలేదు, గిల్ ఆడలేదు, ఎవరు ఆడలేదు. జస్ట్ ఒక వాషింగ్టన్ సుందర్ 50 రన్స్ చేసి నాట్అవుట్గా అయితే ఉన్నాడు మ్యాచ్ మొత్తానికి అయితే. సో చూడాలి మరి ఎవరు బౌలింగ్ బాగా చేస్తారు, అసలు జీటీ డిఫెండ్ చేసుకోగలుగుతారా లేదా. మళ్ళీ ఎందుకంటే మంచి బౌలర్ ఉన్నారు, సిరాజ్ ఉన్నాడు, రబాడా ఉన్నాడు, రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారు అనేది కింద అయితే కామెంట్లు అయితే రాయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. నేను మీ నాన్నగాడు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.